కర్మ సన్యాసయోగం సరైన పని యొక్క రహస్యం. అర్జునుడు మళ్లీ సందేహంలో పడ్డాడు. కృష్ణా, ఒకసారి పనులను వదిలివేయమంటావు సన్యాసం, మరోసారి పనులు చేయమంటావు కర్మయోగం. ఈ రెండింటిలో ఏది నాకు మంచిదో స్పష్టంగా చెప్పు అని అడిగాడు. కృష్ణుడు నవ్వి, అర్జునా, ఈ రెండు మార్గాలూ మంచివే, రెండూ నిన్ను మంచి గమ్యానికే చేర్చుతాయి. కాని పనులను పూర్తిగా వదిలివేయడం కన్నా ఏమీ ఆశించకుండా పనులు చేయడమే కర్మయోగం సులభం, ఉత్తమమైనది అని చెప్పాడు. నిజమైన సన్యాసి అంటే పనులు వదిలేసినవాడు కాదు. ఎవరైతే దేనినీ ద్వేషించడో, దేనినీ కోరుకోడో, సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడో అతడే నిజమైన సన్యాసి. అలాంటివాడు పనులు చేసినా వాటికి బంధింపబడడు అని కృష్ణుడు వివరించాడు. తామరాకుమీద నీటిబొట్టు ఎలా అంటుకోదో అలాగే తన పనులన్నింటినీ భగవంతుడికి అర్పించి ఫలితంపై ఆశలేకుండా చేసేవాడికి పాపమంటదు అన్నాడు కృష్ణుడు. నిజమైన జ్ఞాని అంటే అన్నీ తెలిసినవాడు ఒక పండితుడిని, ఒక ఆవును, ఒక ఏనుగును, ఒక కుక్కను, అందరినీ ఒకేలా చూస్తాడు. ఎందుకంటే అన్ని జీవులలో ఉన్నది ఒకే ఆత్మ అని అతనికి తెలుసు. అర్జునుడు, అలాంటి సమాన దృష్టి, ప్రశాంతత ఎలా వస్తుంది అని అడిగాడు. కృష్ణుడు, కోపాన్ని, కోరికలను జయించినప్పుడు, మనసుని అదుపులో ఉన్నప్పుడు, నీలోనే ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు నీవు భగవంతుణ్ణి చేరుకుంటావు అని చెప్పాడు. బయటి విషయాల గురించి ఆలోచించడం మానేసి నీ దృష్టిని నీ కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించు. నీ శ్వాసను నియంత్రించు. ఇంద్రియాలను, మనసును, బుద్ధిని అదుపులో పెట్టుకో. అప్పుడు నీవు భయం, కోపం, కోరికల నుండి విముక్తి పొందుతావు. అన్ని యజ్ఞాలకు, తపస్సులకు ఫలాన్ని అనుభవించేవాడిని నేనే. అన్ని లోకాలకు అధిపతిని నేనే. అన్ని జీవులకు మంచి స్నేహితుణ్ణి కూడా నేనే. కృష్ణుడు కొనసాగించాడు. ఈ నిజం తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. అర్జునుడికి ఇప్పుడు స్పష్టత వచ్చింది. పనులు వదిలేయడం కాదు, సరైన పద్ధతిలో అన్నీ భగవంతుడికి అర్పిస్తూ చేయడమే అసలైన మార్గమని అర్థమైంది. అతని మనసులోని భారం తొలగిపోయి శాంతి నెలకొంది. అతను ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, కాని కొత్త అవగాహనతో.